ఆతిథ్యం కోసం మనం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా అందరినీ ప్రేమించాలి, అందరికీ ఆతిథ్యము ఇవ్వాలి. అయితే బైబిల్ గ్రంథం దానికోసం స్పష్టంగా ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోకపోతే కొన్ని ఇరుకులు కొన్ని సమస్యల్లోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. సరే, 1 పేతురు 4:9 కానీ మనం చూస్తే, సొనుగుకొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయడని పేతురు ద్వారా సంఘానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బోధించాడు. అంటే ఈ దినాల్లోనే కానీ ఏ దినాల్లో కానీ ప్రతి ఒక్క క్రైస్తవులు దేవుడిచ్చిన ప్రేమను బట్టి ఆతిథ్యం ఇవ్వడంలో వారు ముందు ఉంటారు, త్యాగాలు చేయడంలో ముందు ఉంటారు, సహాయం చేయడంలో ముందు ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏముందంటే, బైబిల్ గ్రంథం దానికోసం ఇంకా కొంత స్పష్టమైన కొన్ని విషయాలు మనకి బోధిస్తున్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, రోమపత్రిక 12-13 పౌలు భక్తుడు ఆ సంఘానికి వివరిస్తాను ఏం చెప్తాడంటే, అవసరతలో ఉన్న పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆతిథ్యం అంటే ఎవరికి పడితే వాళ్ళకి, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత ఉంటే అంతా కాదండి. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది అవసరతలో ఉన్న వాళ్ళని గుర్తించమని, ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళని గుర్తించమని, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం వారు జీవిస్తున్నారో ఇష్టం వచ్చినట్లు కాదు, లోకపు వ్యసనాలతో కాదు, అంటే దురాశలతో కాదు, ఎవరైతే కష్టాలు ఉన్న పరిస్థితులు నీతిగా ఎవరైతే బ్రతుకుతున్నారో, పరిశుద్ధంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, వారి జీవితంలో ఉన్న అవసరతలను బట్టి, కష్టాలను బట్టి వారికి సహాయం చేయమని, ఆతిథ్యం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా 1 యోహాను 3 కూడా క్లియర్గా యోహాన్ భక్తుడు ఏం చెప్తాడంటే, మీకు ఒకవేళ లోకంలో జీవనోపాధి సంబంధించిన ఏదైనా ఉందనుకోండి, ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒకడు వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, వాడు లేమి కలిగిన సహోదరుల పట్ల వాడు బాధ్యత కలిగి జీవించాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ నీ దగ్గర లేకుండా, అయ్యో నేను అది చేయాలి, ఇది చేయాలి, మందిరంకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, లోకంలో ఏదో గొప్ప దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన బైబిల్ గ్రంథం ఖండిస్తుంది. అక్కడ ఏం చెప్తుందంటే, నీకు ఏమైనా జీవనోపాధి అంటే, నీకు వ్యాపారం ఉందా, ఉద్యోగం ఉందా, కలిగిన వాడు కాబట్టి నీకు కలిగిన వాటిలో నువ్వేం చేయాలి, లేమి కలిగి ఉన్న వారికి నువ్వు అదే చెయ్యాలని, వాళ్ళకి అందించాలని బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది. ఒకవేళ ధనం విషయంలో, నీకున్న ధనం విషయంలో ఈ జాగ్రత్తగానే లేకపోతే, కొద్ది దినాలకి నువ్వు ఇతరులని నువ్వు అడుక్కోవాల్సి వస్తుంది, ఇతరుల దగ్గర నువ్వు చెయ్యి చాపవలసి వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం ఆ విషయంలో మనకి చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, అవసరతలో ఉన్న పరిశుద్ధులకు, ఒకవేళ అది కూడా నీకు జీవనోపాధి ఉంటే, నీకు వ్యాపారం ఉంటే, అవసరతలో ఉన్న వాళ్ళని గుర్తించి, ముఖ్యంగా నీతి కలిగిన వారిని గుర్తించి సహాయం చేయమని బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైన వివరణ మనకి ఇచ్చింది. దేవుడి మాటలు దీవించును గాక.